ఆయన నమ్మే అవకాశం ఉండదు. సరే, అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటావు? కేతన్ అసలు ఎవరో, ఏ దురుద్దేశంతో ఈ ఇంట్లోకి ప్రవేశించిందో తెలుసుకొని కేతన రాహుల్ బాబుకి చైల్డ్హుడ్ ఫ్రెండ్ కాదు అని నిరూపించే ఆధారాలు ముందు మనం కనుక్కోవాలి. అవి బయటపడితే అప్పుడు రాహుల్ బాబే కేతనాని బయటికి గెంటేస్తాడు. అప్పటి వరకు మనం ఎదురు చూడాలి మావయ్య గారు. సరే అమ్మా. రాహుల్ బాబు, మీరు కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉంటే ఎంత ప్రశాంతంగా ఉన్నారో తెలుసా? ఇలా మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీలో ఎలాంటి కోపమూ లేదు, నా మీద ఎలాంటి ఆగ్రహమూ లేదు. నా మీద చూపించే అసహ్యం మీ మొహంలో ఇప్పుడు కనిపించడం లేదు. మీరు మెలకువగా ఉన్నప్పుడు కూడా ఇంతే ప్రశాంతంగా ఉంటే ఎంత బాగుంటుంది. నా మీద మీలో ఉన్న అసహ్యం చెరిగిపోవాలి, ఆ స్థానంలో అభిమానం పుట్టాలి. అప్పుడే మిమ్మల్ని ప్రశాంతంగా చూడగలుగుతాను. మీరు నాకు ఇంత దగ్గరగా ఉంటే నాకు ఊపిరి కూడా ఆడడం లేదు. మీకు తెలియకుండానే మీరు నాతో భర్తగా నడుచుకుంటున్నారు. అది తలుచుకుంటుంటేనే ఆకాశమంత సంతోషం నాకు సొంతమైనట్టు అనిపిస్తోంది. ఖచ్చితంగా ఆ సంతోషాన్ని నా సొంతం చేసుకుంటాను. ఖచ్చితంగా మీ మనసు మారి నా మీద ప్రేమ పుట్టేలా మిమ్మల్ని మార్చుకుంటాను. అభి, ఏంటి మీద మీదకి వస్తున్నావు? ఏ మీదికొస్తే తప్పేంటి? అంటే ఏంటి, మీద మీద పడిపోయి నన్ను ముగ్గులోకి దించేసి నన్ను లొంగ తీసుకోవాలనుకుంటున్నావా? ఈ రాహుల్ దగ్గర అలాంటి పప్పులేవి ఉడకవు. ఎంతైనా భార్యాభర్తలమే కదా, మీద పడినా ముద్దు ముచ్చట్లాడుకున్నా తప్పేంటి? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? చూడు, ఈ 7 రోజులకి మాత్రమే నీకు భర్తగా నటిస్తున్నాను, అంతేకాని నీకు నిజంగా భర్తనైపోలేదు. మీరు నాకు భర్తగా నటిస్తున్నారు, కానీ నేను మీకు భార్యగా నటించడం లేదు కదా. నేను నా క్యారెక్టర్లో జీవిస్తున్నాను. అలాంటప్పుడు నేను ఉత్తమ భార్యలాగా నడుచుకోవాలి కదా. మీ మీద నా ప్రేమాభిమానాలు చూపించాలి కదా. ఏం అవసరం లేదు. నువ్వు ఎంత ప్రేమాభిమానాలు చూపించినా వాటిని తీసుకెళ్లి చెత్త బుట్టలో పడేస్తాను. నువ్వు అనవసరంగా ఆశలు పెంచుకోకు. ఇది మరీ బాగుంది. ఒక భర్తకి భార్యగా ఉండటం కూడా ఆశలు పెంచుకోవడమా? చూడండి, నా స్థానంలో నేనున్నాను. నా బాధ్యత నేను సరిగ్గా నిర్వర్తిస్తున్నాను. ఏంట బాధ్యత? మీతో ప్రేమగా నడుచుకోవడం. నీ ప్రేమ గీమ నాకేమీ అవసరం లేదు.
ఏయ్ దూరం దూరం ఏంటి ఇంకా దగ్గరకు వస్తున్నావు? కావాలంటే ఇంకా దగ్గరకొస్తాను. ఎందుకు చెప్తున్నానో విను. ఇలా దౌర్జన్యం చేయకూడదు. భార్యాభర్తల మధ్య జరిగేది దౌర్జన్యం కాదు, దేహాల మధ్య జరిగే ప్రేమాయణం. హలో, ఏంటి ఇలాంటి కొత్త కొత్త పేర్లు చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు? దూరం జరుగు. భార్యాభర్తల మధ్య ఎక్కువ దూరం ఉండకూడదు రాహుల్ బాబు. అరే చెప్తుంటే వినవేంటి? దూరం జరుగు. హే, నీకే చెప్పేది, దూరం. అభి వద్దు, వద్దభి, వద్దభి, అభి. అయ్యో, మనసే తలుపే తడుతోందిలా, కనులేమో నెడుతోండగా. మనసే తలుపే తడుతోందిలా, కనులేమో నెడుతోండగా. చీకటిలో చిగురే వేసెనులే వెలుగే, తెలియకనే నిలిచెనులే ఆకాశమే. మనసే తలుపే తడుతోందిలా, కనులేమో నెడుతోండగా. మనసే తలుపే తడుతోంది. అభి బయటకు వస్తే బాగుండు. సార్, మనం ఇక్కడ ఎంతసేపు ఉన్నా ఉపయోగం లేదు సార్. వెళ్ళిపోదాం పదండి. నిన్ను నాకు అసిస్టెంట్ గా పెట్టుకుంది నాకు సలహాలు ఇవ్వడానికి కాదు, నేను చెప్పింది నువ్వు చెయ్యడానికి. మీరు అన్నది నిజమే అనుకోండి, కానీ ఒక్కోసారి మీ కింద పనిచేసే వాళ్ళ మాటలు కూడా వింటే ఎంతో కొంత మేలు జరుగుతుంది. ఇప్పుడేమంటావు? అభి బయటికి వస్తుందని ఎదురు చూసే లోపు మీరే లోపలికి వెళ్ళి ఆ అబ్బాయిని లాక్కొచ్చేయచ్చు కదా. అవునవును, అప్పుడెప్పుడో ఒక పుస్తకంలో చదువుకున్నాను. అవకాశం కోసం ఎదురు చూసేవాడు సమయాన్ని వృధా చేసుకుంటాడు, అవకాశాల్ని సృష్టించుకునేవాడు సునామీలా దూసుకుపోతాడు అని. అయితే మీరు అభి బయటికొచ్చే అవకాశం కోసం ఎదురు చూడకుండా మీరే అవకాశం సృష్టించుకొని గోడ దూకి వెళ్ళి ఆ అభిని పట్టుకొని ఎత్తుకొచ్చేస్తారా ఏంటి? ఎస్, ఎందుకో మొదటిసారి నీ మాట వినాలి అనిపిస్తోంది. నాకు కూడా సహనం చచ్చిపోయింది. ఇక నేను గోడ దూకే టైం రానే వచ్చింది. అమ్మయ్యా, కాసేపు